పెట్టుకొని చెప్పాల్సిన అబద్ధాలు 100కు 100% చెప్పిండు. ఎక్కడ కూడా ఇంత కూడా పొల్లు లేదు. మేము గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను. అబద్ధాలకు ఆధార్ కార్డు, అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాల పుట్ట హరీష్ రావు అని చెప్పి నిన్న ద్వారా స్పష్టమైంది. ఎక్కడ మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు? 3 రోజులు అడుగుతుండా, 30 రోజులు అడుగుతుండా మంత్రి కావాలని చెప్పి. 3 రోజులు నాకు మంత్రి ఇచ్చేస్తే మొత్తం ఊరు చేస్తా, నీళ్లు తెచ్చేస్తా, పంపు తెచ్చి మోసేస్తా అంటున్నారు హరీష్ రావు గారు. 3 సంవత్సరాలు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు? అది చెప్తే చాలు, ఇంకేం అవసరం లేదు. నాకు 3 రోజులు ఇవ్వండి, నీ లెటరాలు చూపిస్తా అంటే 3 ఏళ్లు గాడిద పనులు తోమినవా? చెప్పండి హరీష్ రావు గారు, 3 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మరి గాడిద పనులు తోమిర్రా? మాట్లాడే ముందు కొంచెం నిజం మాట్లాడి నేర్చుకోండి. ఇసుమంతైన నిజం మాట్లాడకుండా అబద్ధాలకు మించి అబద్ధాలు, పొంతలు లేని అబద్ధాలు. కట్టింది ఎవరు? కట్టిపించింది ఎవరు? భారీ శాఖ మంత్రి, భారీ నీటి పారుదల ఉన్నది ఎవరు? అక్కడ కూర్చుంది ఎవరు? కల్లకుంట్ల చంద్రశేఖరరావు కాదు, ఆయన కల్లకుంట్ల కాళేశ్వరరావు అని చెప్పింది ఎవరు? ఇప్పుడు కల్లకుంట్ల కూలేశ్వరరావు అయిందని చెప్పాల్సింది కూడా మీరే కదా. మరి ఏం అబద్ధాలు అవి? అవార్డు ఏమన్నా ఉంటే ఎవరికో ఇవ్వాలి కాదు, ఫస్ట్ మీకే ఇవ్వాలి అవార్డు. మామకు మించిన అబద్ధాలు. తన్నీరు హరీష్ రావు గారు కనీసం ఆ నోరుకి ఏమన్నా ఉందా అసలు? అంటే మంత్రిగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, 20 సంవత్సరాలు రాజకీయం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలని దివాళా చేసింది మీరు కాదా? తెలంగాణ ప్రజల్ని ఆగం చేసింది మీరు కాదా? ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినావు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసావు. సిగ్గులేని మాటలు, సిగ్గుమాలిన మాటలు మాట్లాడినా నిన్న కూర్చొని. రండి అసెంబ్లీకి రండి, మీతో పాటు ప్రతిపక్ష నాయకులను తీసుకొని రండి. కట్టిపించినప్పుడు మంత్రిగా ఎవరుండే, ముఖ్యమంత్రిగా ఎవరుండే, వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే బాగుంటది. తుపాసు మాటలు మాట్లాడి హరీష్ రావు గారు కొంచెం మీ నోటికి తాళం ఇవ్వండి. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడితే తెల 4 ముక్కలు అవుతుందనా, లేకుంటే మీ మామ ఒక బండారం బయట పడుతుందనా? ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొని కూర్చొని ఒక్కటే అబద్ధాలు. మామని ముంచిన అల్లుడు, మామ పెంచిన అల్లుడు ఇతనే. చలో హరీష్ రావు గారు, మీరు చలో ఎమ్మెల్యే ఉన్నారు, చాలా మంచి పని, చాలా మంచిగా మాట్లాడతారు, ఇదిగో చాలా మంచి పని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే, అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు, ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో చెంచాగాన్లు వచ్చి తండ్రి చాటిన కొడుకు, మామ చాటిన అల్లుడు వచ్చి మాట్లాడితే కుదరదు. రావాల్సింది మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే. 4 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని ఏ దారిలో పాడేసిర్రో, ఏ నీళ్ళలో పాడేసిర్రో చెప్పి తీరాల్సిందే. ఎందుకు 37,000 కోట్ల యొక్క బడ్జెట్ 1,06,000 కోట్లు ఎందుకు అయింది? అది చెప్పాల్సిందే. మేము చెప్పము, మేము దులుపుకుంటాము, 10 సంవత్సరాలు చేసే మొదలు మేము తప్పించుకుంటామంటే కుదరదు. తెలంగాణ ప్రజలు మేధావులు, విఘ్నులు. మీరు చేసిన మోసాలు, మీరు చేసిన అగత్యాలు ఇంకా మర్చిపోలేదు. అహంకారంగా మాట్లాడకండి. అహంకారంగా మాట్లాడి మీరు మీ తప్పుని చూపించుకోలేరు, మీరు తప్పించుకోలేరు. ఎంత మాట్లాడారండి మీడియా ముందు వచ్చి? 10 సంవత్సరాలు అటు ఉద్యోగులను మోసం చేసిర్రు, నిరుద్యోగులను మోసం చేసిర్రు, అమరవీర కుటుంబాలను అవమానపరిచిర్రు. ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడతారు. సిగ్గనిపించలేదా? అసలు నోరా మోరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులే హరీష్ రావుని, కేటీఆర్ని అసహించుకుంటున్నారు. మీరు చెప్పిన అబద్ధాలను విని 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 బీఆర్ఎస్ పార్టీ నాయకులే, నిన్న ఎంతమంది మీరు మీటింగ్ పెట్టిన నాయకులే బయటకు వచ్చి నవ్వుకుంటున్నారు. గతంలో కన్నా మించిన అబద్ధాలు ఆడుతున్నాడు హరీష్ రావు అని చెప్పి. ఏమాత్రం తగ్గలేదు. అబద్ధాల ఆలంలో కల్వకుంట్ల కుటుంబం ఏమాత్రం ఇసుమంత అయినా కూడా తగ్గలేదు. అంతకు మించి మాట్లాడుతూ ఉన్నారు.
మీ దుర్మార్గపు మాటలు, మీ అహంకారపు మాటలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు వింటా ఉన్నారు, చూస్తా ఉన్నారు. గతంలో మాట్లాడినప్పుడు హరీష్ రావు గారి మాటలు అధికారం పోవంగానే హరీష్ రావు గారి మాటల్లో ఎంత వ్యత్యాసం ఉందంటే, పట్టించుకున్న పాపాన పోలే 10 సంవత్సరాలు ఇప్పుడు డోర్లు ఓపెన్ చేసిరు, కిటికీలు ఓపెన్ చేసిరు, దుకాణాల షట్టర్లు ఓపెన్ చేసిరు, రండి రండి అని పిలుస్తా ఉన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినారు నాయన, అది మీరు మర్చిపోకండి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిందో మీకు తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది, రుణబంధం తెగిపోయింది, రక్తబంధం తెగిపోయింది. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, హక్కు కూడా పోయింది. కావాలని ఎక్కడనో మట్టి తీసి ఎక్కడనో పోస్తే మమ్మల్ని గుర్తిస్తారు, ఇంకా మేము ఉన్నామని చెప్పుకోనికే మాట్లాడుతున్న తన్నీరు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి మీరు, మీ మామచంద్రులుగా పనిచేసే మీరు చెప్పండి, ముఖ్యమంత్రి ఒక ఉంటే ఇంకా 2 ముఖ్యమంత్రి పనిచేసి తెలంగాణలో అప్పుడు ఈ కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు. కాబట్టి చిల్లర మాటలు బంద్ చేయండి. మీ చిల్లర మాటలు విని 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 మీ పార్టీ నాయకులే నిన్న తెలంగాణ భవన్లో మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. అది మర్చిపోకండి. దుర్మార్గంగా మాట్లాడుతున్న మీరు 3 నెలలు అధికారం ఇవ్వండి, 3 రోజులు నాకు మంత్రిగా చేయండి, 3 సంవత్సరాలు మంత్రి చేసి ఏం పీకినవరు నాయన అడుగుతున్నాం. ఎవరు నీ కాలు కట్టేసిర్రా, నీ చేతులు కట్టేసిర్రు ఎవరన్నా? 3 ఏళ్ళు నువ్వే కదా ఉంది. కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం పెంచింది ఎవరు? నిర్మాణ ఖర్చును పెంచింది ఎవరు? మీ మామ కాదా? నువ్వు కాదా? కూర్చొని కమిషన్ల డబ్బులు మోసి 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 నీ భుజాలు వంగిపోయినాయా? ఇంకా మూతవరి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముగ్గురు వచ్చి గన్ పార్క్ దగ్గర వచ్చి రాయి, ముగ్గురు నీళ్ళకి రాయండి. ముగ్గురికి వచ్చి ఆ కల్వకుంట్ల తారక రామారావు, ఆ తన్నీరు హరీష్ రావు, ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి గన్ పార్క్ వచ్చి మీ ముక్కు అడిగేదాకా రాసినప్పుడు కూడా మీరు చేసిన పాపం పోదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు గోస ఇప్పుడు మీరు వేసింది. పిల్లల మాటలు బంద్ చేయి. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉంటావు, ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా ఆడుతూ ఉన్నావు. మీ పార్టీ ఉంటే నువ్వు మాట్లాడుకో. తెలంగాణ ప్రజల యొక్క సొత్తు గురించి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం గురించి మాట్లాడింది మేము, కాపాడింది మేము, అమరవీరుల కుటుంబాలని అక్కడ చేసుకుంది మేము. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమరవీరుల కుటుంబాలను అమలుపరిచిన నువ్వు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు. 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం ఇచ్చిన దుర్మార్గులా మీరు. ఈ 30 నెలల్లో 67,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఘనత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది. రాసి పెట్టుకోండి. 30 నెలలు గడిచిపోయాయి, ఇంకా 90 నెలలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. సిగ్గు తప్పిన మాటలు బంద్ చేసేయండి. నేటికి 30 నెలలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన నడిచింది. ఇంకా 90 నెలలు ఇదే విధంగా నడుస్తూ ఉందని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో పెట్టడంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క తపన మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒక్కడే మాట చెప్తున్నా,
సిద్దిపేట ఎన్నికల్లో హరీష్ రావు ఓడిపోవడం ఖాయం. ఈ కల్వ కుట్రల కుటుంబం, ఈ కల్వ కుతంత్రాల కుటుంబం 2028 ఎన్నికలు చివరి ఎన్నికలు ఈ కుటుంబానికి. 2028 జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుళ్ళ కుటుంబానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయి. శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ చీడ వీళ్ళ పీడ విడుదల కాబోతున్నాయి. తెలంగాణ ప్రజలు స్పష్టంగా 100కు 95% మార్కులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు మద్దతు పలుకుతా ఉన్నాయి. అది చూసి ఓర్వలేక చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, నీతిమాల వ్యవహారాలు, రాజకీయ వ్యభిచారాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి 2028 జరిగే ఎన్నికలే చివరి ఎన్నికలు. ధన్యవాదాలు మిత్రులు.